నిజామాబాద్ జిల్లాలో పుష్కర ఘాట్లకు భక్తులు పోటెత్తారు. జిల్లాలో ఇప్పటివరకు 70 లక్షల మంది భక్తులు పుణ్యస్నానాలు చేసినట్లు అధికారులు చెబుతున్నారు. పుష్కరాలు పూర్తయ్యే వరకు 1 కోటి మందికి పైగా భక్తులు రావచ్చని అంచనా వేస్తున్నారు. మరోవైపు భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా అన్ని ఏర్పాట్లు చేస్తున్నామంటున్న మంత్రి పోచారం శ్రీనివాసరెడ్డితో మా ప్రతినిధి కిషోర్ ఫేస్ టు ఫేస్. పుష్కరాలు ముగింపు దశకు చేరుకున్నాయి. మరో రోజు మిగిలినంతో నిజామాబాద్ జిల్లాలోని పుష్కర ఘాట్లన్నీ భక్తులతో పోటెత్తుతున్నాయి. ఇప్పటికే జిల్లా వ్యాప్తంగా 70 లక్షల మంది భక్తులు పుణ్యస్నానాలు ఆచరించాలని చెప్పడం జరుగుతుంది. మనతో మంత్రి పోచారం ఉన్నారు. చెప్పండి సార్, ఈ పుష్కరాలు చివరి దశకు చేరుకున్నాయి, ఎలా అనిపిస్తుంది? ఏర్పాట్ల విషయంలో వచ్చి అందరూ కూడా సంతృప్తి వ్యక్తం చేస్తున్న పరిస్థితి. మొదటి రోజు నుంచి మొదలుకొని నిన్నటి వరకు వచ్చిన భక్తులు ప్రశంసించడం తప్పితే ఫిర్యాదులేం లేవు. నిన్న 10 రోజులు ముగిసేసాటికి నిజామాబాద్ జిల్లాలో 74 లక్షల మంది భక్తులు పుణ్యస్నానాన్ని ఆచరించారు. ఈరోజు పోచంపాల్లో ఉన్నాను. ఇప్పటికే 1,76,000 దాటారు. ఇక్కడ ఈరోజు సాయంత్రం కల్లా 5 లక్షలు కావచ్చు ఒక పోచంపాల్లోనే. జిల్లా మొత్తం మీద ఇవ్వాల రేపు అన్ని కలుపుకుంటే 1,10,00,000 దాటినా ఆశ్చర్యపడాల్సిన అవసరం లేదు. ఆ విధంగా ఈ చివరి రోజులు కూడా భక్తుల తాకిడి ఎక్కువ ఉంటుంది అనుకుంటా ఉన్నాం. ఎవరు ఎంతమంది వచ్చినా ఇబ్బంది ఏం లేదు. గోదావరి తల్లి యొక్క ఒడిలో స్నానం చేయడం ఒక మహాభాగ్యంగా భావించి భక్తులు వస్తూ ఉన్నారు. సార్, నిన్న కందకుర్తిలో వేసినట్లయితే వచ్చే సంవత్సరం కృష్ణకు సంబంధించి పుష్కరాలు ఉన్న నేపథ్యంలో ఏర్పాట్లను పరిశీలించేందుకు కొంతమంది వచ్చారని అంటున్నారు. దానికి సంబంధించి ఏమైనా సమాచారం? బహుశా వచ్చే సంవత్సరం కృష్ణా పుష్కరాలు కాబట్టి ఇక్కడ ఏర్పాట్లు బాగున్నాయని తెలుసుకున్న వారు మళ్ళీ వచ్చే సంవత్సరం అక్కడ కూడా చేయాలి కాబట్టి చూస్తానికి వచ్చిండొచ్చు. ముఖ్యంగా ఆంధ్ర నుంచి వచ్చినట్టు భక్తులను అడిగాను నేను. మరి అక్కడ రాజమండ్రి దగ్గర ఉంది కదా, మరి అక్కడ ఎందుకు వెళ్ళలేదంటే మేము పత్రికలలో మీడియా ద్వారా తెలుసుకున్నాం. తెలంగాణలో పుష్కరాలు మంచిగా ఉన్నాయి, పరిశుభ్రంగా ఉన్నాయి, అన్ని ఏర్పాట్లు ఉన్నాయి, సౌకర్యాలు ఉన్నాయని తెలుసుకొని మేము అక్కడ వెళ్లకుండా ఇక్కడికి వచ్చాం. ఇక్కడ చూసిన తర్వాత ఆనందపడుతున్నాం. బ్రహ్మాండంగా అధికార యంత్రాంగం, ఇటు పోలీస్ యంత్రాంగం చాలా బ్రహ్మాండంగా వ్యవహారం చేస్తున్నారు. వారి కృషికి అభినందనీయం. మరొక చివరగా విజ్ఞప్తి చేసేది ఏంటంటే, మీ ద్వారా ప్రమాదాలు జరుగుతున్నాయి అక్కడక్కడ. మేము ఇక్కడ ఘాట్ దగ్గర ఏర్పాటు చేయగలుగుతున్నాం, కానీ మీరు వెళ్ళే దారిలో మీ యొక్క ప్రమాదాలు నివారించాలంటే మీరు స్పీడ్ తగ్గించుకోవాలి. వచ్చిన వారు కానీ వెళ్ళేటప్పుడు కానీ కాస్త నెమ్మదిగా రండి, నెమ్మదిగా వెళ్ళండి, తొందర ఏం లేదు. ఉదయం నుంచి రాత్రి వరకు ఎప్పుడు వచ్చినా ఇక్కడ సేవలు అందిస్తారు. సాయంత్రానికి వెళ్ళేటప్పుడు 1 గంట ఆలస్యంగా వెళ్ళినా ఇబ్బంది ఏం లేదు. కాబట్టి ప్రమాదాలు గురి కాకుండా నెమ్మదిగా ప్రయాణం చేయవలసిందిగా కూడా భక్తులకు విజ్ఞప్తి చేస్తాం. థ్యాంక్ యూ సార్. మొత్తానికి ఇప్పటి వరకు 75 లక్షల మంది పైగా భక్తులు పుణ్యస్నానాలు ఆచరించాలని చెప్పడం జరుగుతుంది. రేపు 12వ రోజు ముగిసే సమయానికి 1 కోటికి పైగా భక్తులు పుణ్యస్నానాలు ఆచరిస్తారని చెప్పడం జరుగుతుంది. మొత్తానికి జిల్లాలో ఏర్పాటు చేసిన పుష్కర ఘాట్లు కావచ్చు, ఏర్పాట్లకు సంబంధించి అటు అధికారులు కావచ్చు, అటు ప్రజాప్రతినిధులకు అటు అభినందనలు తెలుపుతున్నారు.